నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనోత్సవాలకు అంతా సిద్ధమైంది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నగరవాసులకు పలు కీలక సూచనలు చేశారు. నిమజ్జనాలకు తరలివచ్చి ఇబ్బందులు పడకుండా తమ సూచనలు ఫాలో అవ్వాలని చెప్పారు. హైదరాబాద్ వ్యాప్తంగా రేపు అంటే సెప్టెంబర్ 15న గణనాథుల నిమజ్జనం ఉండనుంది. ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గణేశుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్ ఒడ్డున నిమజ్జనం చేయనున్నారు. అందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం దాదాపు 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న ఇతర అన్ని చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేశుడికి మధ్యాహ్నం 1 గంటకు నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నేటి నుంచి ఖైరతాబాద్ గణేశుడి తరలింపులకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బాలాపూర్ గణేశుడు కూడా 4 గంటల్లోపు నిమజ్జనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత వచ్చిన విగ్రహాలు తరలింపు కోసం మండపాల ప్రతినిధులతో చర్చలు జరిపామని వెల్లడించారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున నిమజ్జనం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక నిమజ్జనానికి తరలివచ్చే హైదరాబాద్ వాసులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ప్రజలందరూ సొంత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్టీసీ, ఎంఎంటీఎస్ మెట్రో స్టేషన్లు ఉపయోగించుకోవాలన్నారు. తాము సూచించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాల్సి ఉంటుందని, ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పలు ఆంక్షలు విధించినట్లు చెప్పారు. నగరంలో గణపతి నిమజ్జనం నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల నుంచి 18న ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని రాచకొండ పోలీసులు తెలిపారు. ఇంట్రాసిటీ ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఓఆర్ఆర్ నుంచి నగరంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ లేదని పోలీసులు వెల్లడించారు. గణపతి నిమజ్జనాలు పూర్తయ్యేంత వరకు ఆర్టేరియల్ రోడ్డు, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లలోనే ఉండాలని సూచించారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 స్పెషల్ బస్సులను సంస్థ నడుపుతుంది. గ్రేటర్ పరిధిలోని ఒక్కొక్క డిపో నుంచి 30 నుంచి 15 బస్సులను ఏర్పాటు చేసి ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకొని గణేష్ నిమజ్జనాల్లో పాల్గొనాలని భక్తులను ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది.